సో ముఖ్యంగా మహాత్మా సినిమాలోని మీ పాట బాగా ఫేమస్ అయింది, నీలపూరి గాజుల ఓ నీలవేణి పాట. నీలపూరి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిలవలేని బాలామణి. సార్ అసలు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? ఈ పాటల పిచ్చి అనేది ఎప్పుడు మొదలైంది? ఉన్నా కూడా ఎందుకంటే పాట అంటే ఒక పిచ్చిలాగా పట్టుకుంది నాకు. నేను చిన్నగా ఉన్నప్పుడే నరసింహమూర్తి గారి జానపదాలు వినడం. ఓ గాంధీ తాత ప్రియతమ నేత, ఆరని స్వతంత్ర జ్యోతి వెలిగించిన ఘనత నీదేనోయ్ నీదేనోయ్. జనవరి 26 దినమున పరిపూర్ణ స్వాతంత్ర్యము సిద్ధించిందిరా. ఏం పాడారు సార్, వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. ఇవి ఎప్పుడంటే ఓ గాంధీ తాత నీకు జోహారులు, ఓ తాతయ్య నీకు జోహారులు. చాలా పాటలు రాసేది. ఆయన రాసినప్పుడల్లా ఏం చేసేది, అరే బాబా రారా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టుకొని ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్ బి గ్రేడ్ గా కూడా ఆర్టిస్ట్ గా కూడా మీరు వర్క్ చేశారు. అంటే ఇప్పుడు సెలెక్ట్ కావడానికి కొద్దిగా అనంత విశ్వభారతి సింధూర తిలకమా, అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా, నమామి నమో జననీ నా తెలంగాణమా. తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా నేను ఎన్టీఆర్ గారి ఎప్పటి నుంచి సుడిగాలి పర్యటన నుంచే ఈ పథకాల ప్రస్తావన, రాజకీయ నాయకుల ఎట్లా అనిపిస్తుంటుంది ఇవన్నీ తలుచుకున్నప్పుడు? చాలా మార్పులు జరిపాయి టెక్నికల్ గా కానీ. ఇప్పుడు ప్రతిదీ అందుబాటులో ఉంది, అప్పుడు లేకుండా. నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి బతుకులు నా తెలంగాణ నా తెలంగాణ. జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మొత్తానికి తెలంగాణ వచ్చింది, కానీ ఉద్యమకారులకి న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు? మా కళాకారులకు సంబంధించి అయితే అప్పటి ఆ రోజుల్లో నుంచి మనం ఈ రోజు వరకు చూసుకుంటే కనుక జానపద గేయాలకి ఈ రోజుల్లో ప్రాధాన్యత ఎట్లా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు నిన్న మొన్నటికి బాసింగా బలాలే అవును, జానపదం అవును, ఎంత అవును. సీకట్లు బజ్జంక సిందేలు పడినంక మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా, సల్లంగరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది. మీ దృష్టిలో తెలంగాణ అంటే ఏంటి సార్? ఒక లైన్లో ఏం చెప్తారు? కాలం మారినా కొద్ది, రోజులు మారినా కొద్ది పరిస్థితులుగా మారుతూ వస్తున్నాయి. అయితే ఉంటారు జానపద గాయకులు, వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏమి ఇస్తారు? అంటే స్వరజ్ఞానం, శృతి జ్ఞానం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు వీరుల్లారా వీరా వనితల్లారా, అమ్మారుణము కై రణముల ఒరిగినారా. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను భానుశ్రీ. తెలంగాణ నేల గొంతుకగా తన పాటలతో ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన గాయకుడు, జానపద సంగీతాన్ని తనదైన శైలిలో ముద్ర వేసిన కళాకారుడు, మహాత్మా సినిమాలోని నీలపూరి గాజుల ఓ నీలవేణి పాటతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న స్వరకంఠం, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైటిల్ పాటతో మరింత గుర్తింపు పొందినటువంటి ప్లేబ్యాక్ సింగర్, రచయిత, స్ట్రీట్ ప్లే డైరెక్టర్, అట్లానే నటుడు, ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా బహుముఖ ప్రజ్ఞాశాలి. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ గాయకుడు శ్రీ అన్నమల్లె అనిల్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారన్నా? బాగున్నానమ్మా. సో ముఖ్యంగా అసలు తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద పాత్రే పోషించారు మీరు. సో ఇప్పటికీ కూడా మీ పాటలు ఇప్పుడు ఉన్నటువంటి, ఒకవేళ తెలంగాణ ఉద్యమం ఇప్పుడు చేసినా కూడా మీ పాటలు, మీరు పాడినటువంటి పాటలు కూడా ఇప్పటికీ కూడా ప్రజల మనసుల్లో అవి ఒక్కసారి లేవనెత్తేటువంటి పరిస్థితి ఉంది, ఈ రోజుకి మర్చిపోలేము. సో ముఖ్యంగా మహాత్మా సినిమాలోని మీ పాట బాగా ఫేమస్ అయింది, నీలపూరి గాజుల ఓ నీలవేణి పాట. ఒక్కసారి మీ గురించి ప్రస్తావించే ముందు ఆ పాటతో మొదలు పెడదామా? ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్కారం. నా పేరు అన్నిమల్లె అనిల్ కుమార్.
అంటే మా అమ్మ నాన్న పెట్టిన పేరైతే అన్నిమల్లె భిక్షపతి. ఆర్కెస్ట్రా కోసం మా ఫ్రెండ్స్ అందరూ కలిసి నా పేరు మార్చడం జరిగింది. అప్పటినుంచి అనిల్‌గానే స్థిరపడి అందరూ గుర్తుపట్టే స్థాయికొచ్చాను. కాబట్టి ఇప్పుడు సినిమాలో గానీ, బయట మా మిత్రుల సంభాషణలో గానీ చాలామంది నన్ను అనిల్ అనే పిలుస్తారు. నేను అదే కంటిన్యూ చేస్తాను. అదే నేను ముందుగా అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే అన్నమల్లి భిక్షపతి అన్నానే మాకు కూడా తెలుసు. మళ్ళా అనిల్ కుమార్ గా ఎప్పుడు ఈ పేరు అనేది ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది ఒకసారి తెలుసుకుందాం అనుకున్నారో మీరే చెప్పారు. సరే అన్న, ఒకసారి ఏదైతే బాగా ఫేమస్ అయిందో నీలపురి గాజుల ఓణీలవిని, ఇప్పటికి ఈ రోజు కూడా మాతో పనిచేసేటువంటి టీం కూడా రెగ్యులర్ గా పాట వింటూ ఉంటారు. చాలా ఫేమస్ అది. ఒక్కసారి మా కోసం ఆ పాట. ఉద్యమ ప్రస్తావనల్లోనే మధ్య మధ్యలో ఆట విడుపుగా జానపదాలు పాడేవాడిని. అప్పుడు నేను స్ట్రీట్ ప్లేలో ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఉత్తేజ్ గారు అని మిత్రుడు నాకు పరిచయం అయ్యారు. వారి ద్వారా కృష్ణవంశీ గారి పరిచయం చేసి మహాత్మా సినిమాలో జానపదాన్ని పెడదాం అనే ఆలోచన వచ్చి ఆ సినిమాకే టైటిల్ లాగా మారింది ఈ పాట. అది ఒక్కసారి. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బలామని. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బలామని. నడుము చూస్తే కందిరీగా నడక చూస్తే హంస నడక నిన్ను వీడలేని బాలిక. నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి కలిగనమ్మ ఏదో కోరిక. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. నల్ల నల్లాని నీ కురులు దూవి తెల్ల తెల్లాని మల్లెలు తురిమి, చేమంతి పూలు పెట్టుకొని నీ పెయ్యంత సెంటు పూసుకొని ఒళ్ళంతా తిప్పుకుంటావయ్యా రంగబోతు ఉంటే నిల్వదాయ నా ప్రాణమే. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. నీ చూపుల్లో ఉంది మత్తు సూది, నీ మాటల్లో తుపాకి తూట, అబ్బదారిపోయనమ్మ నీ బయట. కొంగుతాటు వందాలు చూసి నేను ఆగమైతే ఒక్కసారి తిరిగి చూడవే. నీలపురి గాజులవో నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి, నువ్వు లంగవోని వేసుకొని నడుస్తూ ఉంటే నిల్వలేని బాలామని. సార్ అసలు పుట్టి పెరిగింది ఎక్కడ సార్? ఈ పాటల పిచ్ అనేది ఎప్పుడు మొదలైంది? అంటే చిన్నప్పటి నుంచి అంటారు కదా, అది ఎప్పుడు మీలో ఆసక్తి? అంటే మా కుటుంబ నేపథ్యంలో మా అమ్మ నాన్న వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం. మా మేనమామలు ఇట్లా. ఓకే, ఫోర్ ఫాదర్స్ నుంచి. నుంచి. ఓకే. ఇప్పుడు మా దేవతా పూజారులు అంటారు, బైండ్ల క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళము. మా ప్రాపర్ వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లాలో సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేట జిల్లాగా మారింది. చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామంలో. మా నాన్నగారి పేరు దేవరాజం. సో నేను పాటల మీద ఇంట్రెస్ట్తోని చిన్నప్పటి నుంచే నేర్చుకుంటూ స్కూల్ లైఫ్ నుంచే పాటల పోటీలకు వెళ్ళడం, బహుమతులు తెచ్చుకోవడం. నా ఇంటర్ వచ్చేసరికి అప్పుడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 24 అవర్స్ పాటల ధ్యాసనే పడి పాటల కోసమే హైదరాబాద్కి వచ్చి స్థిరపడ్డా. వచ్చి ఇక్కడ మ్యూజిక్ కాలేజీలో కొంత సంగీతం నేర్చుకొని త్యాగరాజ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజ్ రామకోటిలో ఈ పాటల మీదనే జీవనం గడుపుతూ అందులో భాగంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి గాయకులకు, రచయితలకు అప్పటి ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది, సాంస్కృతిక సారథి పేరున. అందులో నాకు కూడా అవకాశం వచ్చింది, బ్రదర్ బాబా గారికి కూడా. అంటే ఆ ఉద్యమ నేపథ్యం ద్వారా దానిలో ఉన్నటువంటి ఆ డెప్త్ను చూసి వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగిందమ్మా. అయితే నేను ఈ పాటల కోసం ఇక్కడికి వచ్చాక ఎక్కువ జానపదాలు, ఉద్యమ గీతాలే పాడుతుండేవాడిని. ఇట్లా స్ట్రీట్ ప్లేలు ఎన్ఎస్డి వర్క్షాప్లో చేస్తున్నప్పుడు సినిమాకు సంబంధించిన వాళ్ళు, ఉత్తేజ్ లాంటి వాళ్ళు చూసి దర్శకుని పరిచయం చేస్తే తద్వారా సినిమాలో నేపథ్య గాయకుడిగా వెళ్ళడం. మీకు ఇందులో అవకాశం వచ్చింది. మహాత్మా సినిమాలోనే మీ ఫస్ట్ పాటమ్మా. అప్పుడే ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అవునమ్మా. ఓకే. సో అంటే స్ఫూర్తి మీకు ఎక్కడి నుంచి దొరికిందంటే, మీకు ఇంటి నుంచి కావచ్చు, కుటుంబ సభ్యుల నుంచి? అంటే మీరు 4 ఫాదర్స్ ఉన్నారన్నారు, అయినప్పటికీ కూడా నార్మల్ గా ఇంకా మన దాంట్లో ఇవి ఎందుకు, ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఇంకా పాటల దాంట్లో వెళ్తామని కూడా అన్నటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీ ఇంట్లో? ఉన్నా కూడా, ఎందుకంటే పాట అంటే ఒక పిచ్చిలాగా పట్టుకుంది నాకు. నేను చిన్నగా ఉన్నప్పుడే నరసింహమూర్తి గారి జానపదాలు వినడం, మిత్రుడు రసమై బాలకిషన్, దేశపతి శ్రీనివాస్ గారు,
మేమందరం కలిసి ఎస్ ప్రభాకర్ అప్పుడు నెహ్రూ యువ కేంద్రాల ద్వారా ప్రచారాలు చేస్తుండే వాళ్ళం. ఈ సామాజిక గీతాలు కానీ, మంజీరా అక్షరప్రభ అని, ఇట్లా సారా ఉద్యమం కానీ, ఇలాంటివన్నీ పాటల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ వాళ్ళలో కొంత మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో అందులోనే పడిపోయాను. ఇప్పుడు అదే నా బ్రతుకు తెరువుకు ఆధారమైంది. అట్లామా ఒకసారి సార్తో కూడా మాట్లాడదాము. తప్పకుండా. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కూడా మీ పాట అప్పుడు 1997లో పాడిన పాట బాగా ఫేమస్ అయిపోయింది సార్. ఒకసారి మీరు అంటే మీ ప్రస్తావన ఎట్లా మొదలైంది సార్ ఈ పాటల జానపదంలో? నా పేరు షేక్ బాబా అండి. అంటే నా తల్లిదండ్రులు పెట్టిన పేరు బాబాజీ. అందరూ నన్ను బాబా, షేక్ బాబా అని చెప్పేసి అని పిలుస్తారు. అయితే మా నాన్నగారు సన్నాయి వాయిద్యం వాయించేది. అట్లా నాకు ఈ కళల మీద, ఈ పాటలు పాడడం మీద నాకు అంటే ఈ ఇష్టం అనేది చిన్నప్పటాల నుంచే, నేను నా చిన్నతనం నుంచే పాడుతూ ఉన్నా. చిన్నప్పుడు నేను హై స్కూల్లో అంటే ప్రైమరీ స్కూల్లో నుంచే నా పాటల ప్రస్థానం స్టార్ట్ అయింది. మా ప్రైమరీ స్కూలు హెడ్ మాస్టర్ గారు ఆంజనేయులు గారు అని చెప్పేసి ఆంజనేయులు గారు అని ఉండే. ఆయన అప్పుడు 15 ఆగస్టుకి, జనవరి 26కి అట్లా ఆయన కొన్ని పాటలు రాసేవాళ్ళు అనమాట. ఆయన రాసి ఆ పాటలు నాకు ట్యూన్ చేసి నాతో పాడించేవాడు. ఆ స్కూల్లో ఉన్నటువంటి ఫస్ట్ నా పాటల ప్రస్థానం స్టార్ట్ అయింది. ఫస్ట్ పాట అది సినిమా ట్యూన్లో ఉంటుంది పాట. ఓ గాంధీ తాత ప్రియతమ నేత, ఆరని స్వతంత్ర జ్యోతి వెలిగించిన ఘనత నీదేనోయ్ నీదేనోయ్ నీదేనోయ్. ఓ గాంధీ తాత ప్రియతమ నేత, ఆరని స్వతంత్ర జ్యోతి వెలిగించిన ఘనత నీదేనోయ్ నీదేనోయ్ నీదేనోయ్. ఓ గాంధీ తాత మహామహులకే అలవిగాని విధమునే, మహామహులకే అలవిగాని విధమునే, సత్యాహింసలాయుధాలతో సహాయ నిరాకరణ ఉద్యమాలతో స్వాతంత్ర్య సముపార్జిత ధీరుడా, మేరు శిఖర పర్వత గంభీరుడా. ఓ గాంధీ తాత ప్రియతమ నేత, ఆరని స్వతంత్ర జ్యోతి వెలిగించిన ఘనత నీదేనోయ్ నీదేనోయ్ నీదేనోయ్. ఓ గాంధీ తాత. ఇది నా ఫస్ట్ పాట. నేను ప్రైమరీ స్కూల్లో అంటే 5వ తరగతిలో ఉన్నప్పుడు పాడిన పాట. 5, 6వ తరగతుల్లో అప్పటి నుంచే ఈ పాటలో నేను 5వ తరగతుల నుంచే లోపటి నుంచే నేను పాడడం స్టార్ట్ చేశాను. ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ ఆంజనేయులు గారు అని ఆయన పాటలు రాసేదన్నమాట. ఆయన రాసి ఆయన ఈ పాట అరే పాడరా అని చెప్పేసానంటే అప్పుడు నేను పాడినా. అప్పుడే చాలా చోట్ల అన్ని స్కూళ్ళల్లో నన్ను పిలిపించుకొని పాడించుకునేవాళ్ళు. ఇంకా జనవరి 26కి కూడా ఆయన ఒక పాట రాసి నాతో పాడించారు. అది కూడా ఫేమస్, అన్ని స్కూళ్ళల్లో అప్పుడు తీసుకుపోయి పాడించుకునేవాళ్ళు. అదేం పాట అంటే అది కూడా ఒకసారి. జనవరి 26 దినమున పరిపూర్ణ స్వాతంత్ర్యము సిద్ధించిందిరా. జనవరి 26 దినమున పరిపూర్ణ స్వాతంత్ర్యము సిద్ధించిందిరా. జనవరి 26 దినమున 80 కోట్ల ప్రజల జయధ్వనులతో, 80 కోట్ల ప్రజల జయధ్వనులతో యావత్ దేశం ప్రతిధ్వనించిందిరా. జనవరి 26 దినమున పరిపూర్ణ స్వాతంత్ర్యము సిద్ధించిందిరా. జనవరి 26 దినమున
బాస చేదమురారే భారతీయులు స్వతంత్ర భారతమును పరిరక్షించుకొందుకు. బాస చేదమురారే భారతీయులు స్వతంత్ర భారతమును పరిరక్షించుకొందుకు. ఇవి ఎప్పుడంటే నా చిన్నతనంలో నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు పాడిన పాటలు ఇవి. మళ్ళీ మధ్యలో ఎప్పుడు అంటే హై స్కూల్ ఇప్పట్లో ఇప్పుడు పిల్లలు 10వ తరగతిలో వాడమన్నా కూడా పాడలేదు. లిరిక్స్ ఇంకా బాగా అప్పుడు చాలా గుర్తుండడం నిజంగా గ్రేట్. అటు అక్కడ జిల్లాలో దాదాపుగా అన్ని స్కూళ్ళల్లో తీసుకుపోయి పాడించుకునేవాళ్ళు అప్పట్లో. అప్పుడు ఆంజనేయులు గారు అంటే చాలా పాటలు. ఓ తాతయ్య నీకు జోహారులు, ఓ గాంధీ తాత నీకు జోహారులు, ఓ తాతయ్య నీకు జోహారులు, ఓ గాంధీ తాత నీకు జోహారులు. జోహారులు మా జోహారులు, జోహారులు మా జోహారులు. ఇట్లా ఆయన చాలా పాటలు రాసేది. ఆయన రాసినప్పుడల్లా ఏం చేసేది, అరే బాబా రారా అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టుకొని ఆ ట్యూన్స్ చేసి ఆయన పాడించేవాడు. అప్పటి నుంచే నేను నా పాటల ప్రస్థానం స్టార్ట్ అయింది మేడం. మీ ఊరు ఎక్కడ సార్? మాది నేను పుట్టింది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బుద్ధారం గ్రామంలో నేను పుట్టాను. నా చిన్నతనంలో మా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళొచ్చిండ్రు. అప్పుడు నేను దాదాపు ఒక 2-3 సంవత్సరాల పిల్లవాడిని నేను. అప్పుడు ఇక్కడి నుంచి మిర్యాలగూడ దగ్గర ఉల్షాయపాలెం అని గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి అప్పుడు నా చిన్నతనంలో వలస వచ్చింది అనమాట. అప్పటి నుంచి నేను అక్కడే పుట్టి పెరిగిన నేను. అంటే నా ఆడిదోలుపల్లిలో హై స్కూలు ఉద్యమం ఉన్నది. హై స్కూల్కు వెళ్ళిపోయింది. హై స్కూల్కి వచ్చిన తర్వాత శర్మ గారు అని చెప్పేసి అని మా తెలుగు టీచరు, ఆయన మళ్ళీ నన్ను అంటే పాటల దాంట్లో మళ్ళీ కొనసాగటం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నా ఉద్యమం అయింది మేడం, పాటల ప్రస్థానం. ఒకసారి మీ దగ్గరికి వస్తే ఆల్ ఇండియా రేడియోలో దూరదర్శన్ బిగ్ గ్రేడ్గా కూడా ఆర్టిస్ట్గా కూడా మీరు వర్క్ చేశారు. అప్పట్లో ఎట్లా ఉండే సార్? అంటే స్ట్రగల్స్ గురించి ఏం చెప్తారు? అప్పట్లో మీరు పడ్డ స్ట్రగల్స్ గురించి ఇప్పటికి ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటాయా? అంటే ఇప్పుడు సెలెక్ట్ కావడానికి కొద్దిగా ఇబ్బంది ఉంటుండే. డిక్షన్ పరంగా కానీ బాణీల పరంగా కానీ ఎక్కువ సేకరణ పదాలు, సేకరించిన జానపదాలే అడిగేవాళ్ళు ఆల్ ఇండియా రేడియోలో. ఓకే. కష్టపడి రేడియో ఎల్ఐఎం జానపద అకాడమీ అని ఉండేది. ఓకే. రామచంద్రారెడ్డి గారి చొరవతో, అలాగే పొలిశెట్టి లింగన్న అని మంచి రచయిత, ఆయన సేకరణ పాటలు చాలా ఉండేటివి. అవి తీసుకొని అప్పట్లో రేడియోలో పాడి సెలెక్ట్ కావడం జరిగింది. బాగా కష్టం అసలు ఆ రోజులతో పోలిస్తే ఈ రోజులు. ఇప్పుడు చాలా అన్ని ఈజీ వే అయిపోయినాయి మనకి. అంటే ఇప్పుడు మీడియా కూడా అట్లా ఉంది, ఎక్కడ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏది కావాలన్నా గూగుల్లో కొడితే తెచ్చిస్తుంది. అప్పుడు ఇవి లేవు. మనమే పల్లెటూరుకి వెళ్ళి సేకరించుకొని తీసుకొచ్చి దాన్ని ప్రాక్టీస్ చేసి పాడే రోజులు అవి. అవును సార్, నిజంగా అట్లా. సో అంటే అప్పటి ఆ రోజుల్లో మీరు రోజుకి అంటే ఎంత అతి తక్కువ రెమ్యూనరేషన్ కి పాడినటువంటి పాటలు ఏమైనా ఉన్నాయా? రెమ్యునరేషన్ లేకుండా పాడినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే ఈ పాటల్లో మొత్తం పాడుతూ ఉండాలనే ధ్యాసలో ఉన్నాం కాబట్టి. సో ఇంకా దాని గురించి మీరు పట్టించుకోలేదు. సాయి ఆర్ట్స్ అని మా గురుగారు మురళన్న నెలకొల్పిన దానిలో 30 రూపాయల గౌరవ వేతనంతో 30 రూపాయల గౌరవ వేతనంతో స్టార్ట్ అయింది. అట్లా అంటే నాకు ప్రాక్టీస్ అవసరం, దానికోసమని వెళ్ళేవాడిని. మీరు ఇంకా అది పట్టించుకోలేదు, ఆలోచించకుండా మీరు పాటలు. సో మీకు చాలా పాటలు పాడారు కదా ఉద్యమంలో కూడా. ఈ ఉద్యమం కోసం నేనే ఒక ప్రార్థనా గీతం రాసుకున్నామా. అవునా, అదొకసారి పాడండి సార్. అనంత విశ్వ భారతి సింధూర తిలకమా, అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా. అనంత విశ్వ భారతి సింధూర తిలకమా, అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా. నమామి నమో జననీ నా తెలంగాణమా, తెలంగాణమా. సదా ఇలా సమస్తమై చల్లగ సిరి జల్లుగా మమ్మెల్లర వర్ధిల్లని తెలంగాణమా. నమో నమామి నా తెలంగాణమా, సదా స్మరామి.
అనంత విశ్వభారతి సింధూర తిలకమా అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా సిరులే స్వరజరులౌ పొంగాడు కృష్ణవేణిని వేదం అనువాదనాదమైన గోదారిని సిరులే స్వరజరులౌ పొంగాడు కృష్ణవేణిని వేదం అనువాదనాదమైన గోదారిని తల్లి కాపాడవమ్మ కల్పవల్లి నీ గీతమే పాడుతాము మళ్ళీ మళ్ళీ అనంత విశ్వభారతి సింధూర తిలకమా అఖండ కీర్తి కిరీటమౌ తెలంగాణమా నమామి నమో జననీ నా తెలంగాణమా తెలంగాణమా సదా ఇలా సమస్తమై చల్లగ సిరిదల్లుగా మమ్మెల్లర వర్తిల్లని తెలంగాణమా నమో నమామి నా తెలంగాణమా సదా స్మరామి నా తెలంగాణమా సదా స్మరామి. మాకు కూడా ఇట్లా పాడాలనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది సార్, చాలా బాగా పాడారు సార్. 2009 నుంచి 2014 ఉద్యమం టైంలో మీరు పాడినటువంటి పాటలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా నీలపోరి గాజులో నీలో ఈ సాంగ్ కూడా, సో ఇవన్నీ పాటలు కూడా మీకు అప్పుడు ఉద్యమం టైంలో బాగా తోడ్పడ్డాయి అనుకోవచ్చా ఉద్యమానికి? జానపదాలు కూడా తోడ్పడ్డాయి. అంటే అందరూ ఇప్పుడు ప్రఖ్యాతి పొందినటువంటి తెలంగాణ ఉద్యమ రచయితల అందరి పాటలు, అభినయ శ్రీనివాస్ గారి, యశ్పాల్ గారు కానీ, అప్పుడున్న గోలెటి వెంకన్న, గద్దరన్న, ఈ పాటలు రోజుకు 10 వేదికలు ఉంటే 10 సార్లు రిపీట్ అయ్యేటి. అవ్వో నీవా నువ్వు అయ్యో నీవా ఇట్లాంటివన్నీ ఉద్రేకాన్ని లేపే పాటలే ఎక్కువ అప్పుడు ఉండేది తీన్మార్కు సంబంధించినవి. ఇక బాబాజీ గారు, దేశపతి అన్న, బాలకృష్ణ అన్న అందరం కలిసి చేసాము ఆ ఉద్యమంలో. నాకు పొద్దున లేస్తే సాయంత్రం వరకు ఇదే పని, పాటలు పాడడము, రాయడము, ట్యూన్ చేయడం, వేరే ధ్యాస ఉండేది కాదు. కాబట్టి ఆ పీరియడ్ అంతా మాకు ఎక్సర్సైజ్ లాగా అయిపోయి ఆ అనుభవమే, ఆ పాఠాలే ఇప్పుడు కొంచెం నిలదొక్కుకోవడానికి అవకాశం ఇచ్చింది. రాజకీయంగా కూడా, అంటే రాజకీయంలో అంటే మీకు అప్పట్లో కేసీఆర్ గారితో కానీ, కేటీఆర్ గారితో కానీ మీకున్నటువంటి అనుబంధం ఎట్లా ఉండేది? వాళ్ళు పాట పాడే తీరును బట్టి అభిమానించేవాళ్ళు. తెలంగాణ ఉద్యమం కంటే ముందు కూడా నేను ఎన్టీఆర్ గారు ఎప్పటి నుంచో సుడిగాలి పర్యటన నుంచే ఈ పథకాల ప్రస్తావన, రాజకీయ నాయకుల అంటే వాళ్ళ స్టేజీల మీద పాడడం, వాళ్ళకి వెల్కమ్ సాంగ్స్ క్యాసెట్లు చేయడం, అప్పుడు సారంగపానన్న, శంకరన్న, వరంగల్ వీళ్ళందరితో కలిసి పాడడం, ఎక్కువ ఎలక్షన్ పాటలు కానీ, జానపదాలు కానీ ఇలాంటి వాటితోనే కాలమంతా గడిచిపోయేదమ్మా. అట్లా నేను ఒక 5-6 మంది ముఖ్యమంత్రులకు పాడాను. అంటే ఎలక్షన్ ప్రచారానికి కానీ, వాళ్ళ వేదికల మీద కానీ. మర్రి చెన్నారెడ్డి గారి నుంచి మొదలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, రోషయ్య గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు గారు ఉన్నప్పుడైతే 18 జన్మభూమిని కంటిన్యూస్గా చేసినాం. అట్లా తర్వాత ఇక సారా ఉద్యమం ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు, తర్వాత సమాచార పౌర సంబంధాల శాఖలో దాదాపుగా అందరం ఇప్పుడున్న కళాకారులు అందరం ఉద్యమం కంటే ముందు దానిలో పనిచేసిన వాళ్ళమే. ఈ వీధి నాటకాలు కానీ, చింది యక్షగానాలు, ఊర్ల కథలు, హరికథలు, అప్పుడే స్ట్రీట్ ప్లేల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి నేర్చుకోవడం జరిగింది. గురుగారు దీక్షిత్ గారి శిక్షణలో, బాబాగారు కూడా శిక్షణ కార్యక్రమంలో ఉండేవారు. ఎన్జే భిక్షు గారు, గురుగారులు అంతా ఉండే, వాళ్ళ సహకారంతో ఎక్కువ ప్రజల్ని మేల్కొల్పే సామాజిక పరమైనటువంటి గీతాలను రాసి ట్యూన్ చేసి ప్రజల్లో ప్రచారం కోసం వెళ్ళేదన్నట్టు. అట్లాంటి వాటితో పాడుతూ ఉండగా ఇప్పుడు సినిమాల్లో అవకాశం కూడా ఈ స్ట్రీట్ ప్లే ద్వారానే వచ్చింది. రవీంద్ర భారతి అంటే అప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమైనా మార్పులు జరిగాయా? చాలా మార్పులు జరిపాయి టెక్నికల్గా కానీ. ఇప్పుడు ప్రతిదీ అందుబాటులో ఉంది, అప్పుడు లేకుండే. ఏది సేకరించాలన్నా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు పాట పాడడం కూడా చాలా సులువు అయిపోయింది. ఏఐలో మనం రాసి పెడితే పాడి వినిపిస్తుంది. కానీ అప్పుడు అట్లా కాదు, చాలా రోజులు నిజంగా చాలా కష్టం ఉండేది. అవును సార్. ఒక్కసారి మీరు 1997లో మీరు పాడినటువంటి, అది తెలంగాణ మలి ఉద్యమంలో పాడినటువంటి పాట, అంటే మీ కెరీర్ని ఎట్లా మలుపు తీసుకెళ్ళిందంటే ఏం చెప్తారు? అంటే నేను తెలంగాణ ఉద్యమం 90 పీరియడ్లో 92లో నేను మెదక్ జిల్లాకి వెళ్ళడం జరిగింది. 94 నుంచి అప్పుడు తెలంగాణ జనసభ అని చెప్పేసి ఇప్పుడు తెలంగాణ మీద అప్పుడు ఒక మూమెంట్ నడుస్తూ ఉంది.
జనసభ ఆర్గనైజేషన్ ద్వారా. ఓకే. అప్పుడు మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం పనిచేస్తూ ఉంది. మంజీరా రచయితల సంఘం అని చెప్పేసి అని నందిని సిద్ధారెడ్డి గారు ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలో మంజీరా రచయితల సంఘం నడుస్తుంది. అప్పుడు నేను అక్కడ ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్నా. ఆ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తూ ఉన్న క్రమంలోనే నాకు ఈ విరాహత్ అలీ గారు, రామలింగారెడ్డి గారు వీళ్ళంతా కూడా జర్నలిస్టుల సంఘం అన్నమాట. మంజీరా రచయితల సంఘంలో నేను పాటలు పాడుతున్న క్రమంలో మంజీరా రచయితల సంఘంతో పరిచయం ఏర్పడింది నాకు. అట్లా నందిని సిద్ధారెడ్డి గారు పరిచయం కావడం జరిగింది. అప్పుడు ఆ పాట, ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి పాటలు పాడుకోవాలంటే పాట కావాలి. మరి తెలంగాణ ఉద్యమానికి పాట కావాలంటే మరి ఏం చేయాలి? పాటలు అంటే చైతన్య వేదిక అని చెప్పేసి అని తెలంగాణకు సంబంధించిన ఒక సభ సిద్దిపేటలో పెట్టిండ్రు. ఆ సిద్దిపేటలో సభ పెడితే అది 2-3 రోజులకి ఆ సభ ఉంది. ఆ సభలో పాటలు పాడుకోవాలి. పాటలు లేవు. మరి ఎట్లా పాటలు లేవు కదా మరి తెలంగాణ ఉద్యమం మీద అని చెప్పేసి అని నేను ఒక రాత్రి నందిని సిద్ధారెడ్డి గారి ఇంటికి పోయినా. అంటే నేను అప్పుడు ప్రజాకళా మండలి అని ఈ తెలంగాణ మీద ప్రజా సమస్యల మీద పనిచేస్తున్నటువంటి ఒక సంఘంలో నేను ఆవిర్భావ సభ్యుడిని. మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకి నేను బాధ్యుడిగా ఉన్నా. అట్లా నేను సిద్ధారెడ్డి గారి దగ్గరికి నైట్ 10 గంటలకు అట్లా పోయినా, రాత్రిపూటే పోయి సార్ దగ్గరికి పోతే సార్కి చెప్పిన, సార్ నాకు తెలంగాణ సభ ఉంది కదా, చైతన్య వేదిక సభ, ఆ సభలో మరి తెలంగాణ మీద పాటలు పాడాలంటే తెలంగాణ సంస్కృతి మీద ఒక పాట కావాలి, నాకు తెలంగాణ మీద పాడుకోవడానికి ఒక పాట కావాలి, అది ఎట్లా అని చెప్పేసి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు ఒక పాట అయితే కావాలి సార్ అన్న. అని అంటే సరే బాబా అని చెప్పేసి అన్నారు. నా నైటు భోజనం పెడితే సార్ వాళ్ళ ఇంట్లోనే తిని సార్ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నా. నేను తెల్లారేసరికల్లా 7-8 అయ్యే లోపు సార్ పాట రెడీ చేసిండ్రు. నైటు పాట రాసిండ్రు, పాట రెడీ చేసిండ్రు. పొద్దున్నే పాట నా చేతికి ఇచ్చి, బాబా మరి దీన్ని నేనైతే రాసిన, మరి నువ్వు ఎట్లా ట్యూన్ చేస్తావో ఏం చేస్తావు నువ్వు అని చెప్పేసి అని అన్నాడు. అంటే ఇక పాట చూడంగానే నాకు, అంటే ఆ పాట చూడంగానే నాకు ఒక ట్యూను వచ్చేసింది నాకు. ఆ ట్యూన్ని నేను పాడడం జరిగింది. ఆ పాట నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ పారేటి నీళ్ళల్ల పానాదులల్లా, పూసేటి పువ్వుల్ల పూనాసలల్లా, పూసేటి పూలల్ల పూనాసలల్లా, పూసేటి పూలల్ల పూనాసలల్లా కొంగు జాపిన నేల నా తెలంగాణ, నా తెలంగాణ పాలు దాపిన తల్లి నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ తంగేటి పువ్వులు తంబాలమంతా, తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు, తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు, తీరొక్క రంగుళ్ళు తీరిచిన అయ్యో తీరొక్క రంగుళ్ళు తీరిచిన పువ్వు, బంగారు రంగుళ్ళు బాజారులన్నీ, బంగారు రంగుళ్ళు బాజారులన్నీ, బంగారు రంగుళ్ళు బాజారులన్నీ బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ వరద గూడు గడితే వానొచ్చునంట, బురద పొలము దున్ని మురుసున్నరంతా, బురద పొలము దున్ని మురుసున్నరంతా, బురద పొలము దున్ని మురుసున్నరంతా, బురద పొలము దున్ని మురుసున్నరంతా శివుని గుళ్ళే నీళ్లు సీమలకు చక్కరి, శివుని గుళ్ళే నీళ్లు సీమలకు చక్కరి, శివుని గుళ్ళే నీళ్లు సీమలకు చక్కరి వాగుల్లో వంకల్లో నా తెలంగాణ, నా తెలంగాణ చూపు రాలిన కళ్ళు నా తెలంగాణ, నా తెలంగాణ నాగేటి సాళ్లల్లో నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ నవ్వేటి బతుకులు, నా తెలంగాణ, నా తెలంగాణ. ఈ పాట అప్పుడు ఫస్ట్ పాట అన్నమాట, ఆ ఉద్యమంలో ఈ ఫస్ట్ పాట. దీనికి చాలా ప్రస్థానం ఉంది. దాదాపు దీని తర్వాత జోహార్లు అమరులకు జోహార్లు అని ఒక నెల గడిచిన తర్వాత
అమరులకు సంబంధించిన అప్పుడు ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో ఉద్యమం నడుస్తూ ఉంది. తెలంగాణ అంటే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అవును. తెలంగాణ అని ఒక కరపత్రం కానీ ఏదన్నా పుస్తకం కానీ మా దగ్గర కనిపిస్తే అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి. అవును, అరెస్ట్ కూడా జరిగాయి. అట్లాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పాడారు కదా. అంటే మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా ఆ ఉద్యమం టైంలో? ముఖ్యంగా అరెస్టులు అవి కూడా జరుగుతున్నాయి చాలా సార్లు. పోలీసు లాఠీల దెబ్బలు తిని గొడవల్లో చాలా దాంట్లో కూడా పాల్గొన్నారు. చాలా చాలా అసలు మామూలు పరిస్థితి కాదు. మేము ఊర్లలో సభలలో పాటలు పాడి మేము వస్తూ ఉంటే మా వెంట పడేవాళ్ళు, తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి నిర్బంధించేవాళ్ళు. చాలా ఇబ్బంది ఉండేది. అప్పుడు సభలకి ఉద్యమానికి అగైన్స్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ మీద కూడా అటాక్ చేసేటువంటి పరిస్థితి ఉంది అప్పట్లో. చాలా మంది అమరులు అవుతున్నటువంటి పరిస్థితి ఉండే అప్పుడు అట్లాంటి పరిస్థితులలో మరి అమరులు అయినటువంటి వాళ్ళ గురించి పాటలు పాడుకోవాలి కదా. మరి అమరుల కోసం కూడా నాకు ఒక పాట కావాలి సార్ అని చెప్పేసి మనకు నెల తర్వాత సార్ దగ్గరికి పోయి మళ్ళీ అడిగితే అప్పుడు మళ్ళీ అమరుల గురికి సంబంధించి ఒక పాట రాశారు. ఆ పాటను కూడా ఇప్పుడు నాగేడు సాళ్లలో నా తెలంగాణని నేనే సార్ దగ్గరికి పోయి అడిగి రాయించుకొని ట్యూన్ చేశాను. ఈ పాట కూడా నేనే అడిగి సార్ దగ్గర దాన్ని నేనే ట్యూన్ చేశాను. ఇది 97 ముచ్చట నేను చెప్పేది. 97లో జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. మా ఉల్ల రేవుల్ల మట్టి పొత్తిళ్ళల్లో, మట్టి పొత్తిళ్ళల్లో, మట్టి పొత్తిళ్ళల్లో తోవా పువ్వుల తీరు అమరులుంటారు, అమరులుంటారు, అమరులుంటారు. తోవా పువ్వుల తీరు అమరులుంటారు. జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. భూవ కొల్లగొట్టి భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి, భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తే నాన్న రైతుల్ని, నాన్న రైతులని, నాన్న రైతులని నాట్లేసే తల్లుల్ని బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన, బరి మీద చెరబట్టిన నైజమోని గుండెల్లో నిదురించిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. నీల వనరు తరలించి నిధులన్నీ మళ్ళించి, నిధులన్నీ మళ్ళించిన, నిధులన్నీ మళ్ళించిన తెలంగాణ బతుకుల్లా తెగమట్టి గొట్టినా, తెగమట్టి గొట్టినా, తెగమట్టి గొట్టినా ఆంధ్ర సర్కారుపై అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి, అసమాన పోరు చేసి ప్రత్యేక రాష్ట్రానికి ప్రాణమిచ్చిన అమరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. పేదోళ్ళ బతుకుల్లా పెత్తనం చేసేటి, పెత్తనం చేసేటి, పెత్తనం చేసేటి దొరల భూస్వాముల కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి, కోటలను పగులగొట్టి యతల వనములో నా విప్లవం పూయించి, విప్లవము పూజించి, విప్లవమును పూజించి తెలంగాణ చరితంటే త్యాగాల చరితాని, త్యాగాల చరితాని, త్యాగాల చరితాని ప్రాణమివ్వడం అంటే పొద్దు పొడవడమాని, పొద్దు పొడవడమాని చాటి చెప్పిన ధైర్య సాహస వీరులకు జోహారులు జోహారులు, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్, అమరులకు జోహార్ వీరులకు జోహార్. ఇట్లాంటి పాటలు అప్పట్లో
మీరు ఇప్పుడు పాడింది అప్పుడు ఆ ఉద్యమం సమయాన్ని ఒక్కసారి మళ్ళీ ఇట్లా తీసుకొచ్చినట్టు అనిపించింది సార్. వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అప్పట్లో ఇంత క్లిష్టమైన పరిస్థితులను కూడా ఎదుర్కొని ఉంటారు మీరు. మొత్తానికి తెలంగాణ వచ్చింది, కానీ ఉద్యమకారులకి న్యాయం జరిగిందంటే ఏం చెప్తారు సార్? జరిగింది అంటే సంపూర్ణంగా జరగలేదనే చెప్పాలి, కానీ మా అంటే కళాకారులకు సంబంధించి అయితే ఉపాధి దొరికింది. ఉద్యమంలో పనిచేసిన కళాకారులకి తెలంగాణ పార్టీ వచ్చిన తర్వాత, ఉద్యమ పార్టీ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ఒక 550 మందికి ఉద్యమ కళాకారులకి జాబులు ఇచ్చిండ్రు. అయితే తెలంగాణ అంటేనే ఉద్యమాలకి ఇల్ల. ఇక్కడ వేల మంది కళాకారులు ఉన్నారు ఇక్కడ. అంటే ఒక 550 మంది అని అంటే అది కరేపాకు లాంటిది నా దృష్టిలో. అంటే ఇక్కడ వేల మంది కళాకారులు ఉన్నారు. ఇంకా చాలామంది అద్భుతమైనటువంటి కళాకారులు తెలంగాణలో ఉన్నారు. ఆ కళాకారులలో ఇప్పుడు చాలామంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా ఒక 1500 మంది కళాకారులకి ఇస్తే న్యాయం చేసినట్టు అవుతుంది. అంటే మా తరపున సాంస్కృతిక సారథి అనేది ఒక వారధి లాంటిది. కళాకారులకి ఒక ఏమంటారు బేస్మెంట్ లాగా ఏర్పడ్డది. ఆ దాంట్లో ఇప్పుడు కొత్త కళాకారులకి, గాయకులకి, రిథమిస్టులకి ఎంతోమందికి మళ్ళీ ఈ వేదిక అంటే నిజంగా ఆ రోజు ఉద్యమం కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ముందుకొచ్చిన ఆ కళాకారులకు కూడా న్యాయం జరగాలన్నదే మా ఆశ. సో అంటే ఇంకా న్యాయం జరగలేదు. సో దానికోసం అందరికి ఏదో రకంగా ఉపాధి దొరకాలి కదా. అవును. అప్పటి ఆ రోజుల్లో నుంచి మనం ఈ రోజు వరకు చూసుకుంటే కనుక జానపద గేయాలకి ఈ రోజుల్లో ప్రాధాన్యత ఎట్లా ఉందంటే ఏం చెప్తారు సార్? చాలా ఉందమ్మా. ఇప్పుడు ప్రతి సినిమాలో ఒక జానపద గేయం పెట్టడం ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్నటికి బాసింగ బాసింగ బలాలే జానపదం ఎంత ఇట్లా ఉంది. నేను వాడిన నీలపురి గాజులో నీలవేణి కూడా రీల్స్ వస్తున్నాయి. అంటే జానపదం ప్రజల మనసులోకి చాలా వేగంగా చొచ్చుకొని పోతుంది. అట్లా జానపదాలు, పాత జానపదాలు అవి ఇప్పటికి. అంటే మీరు ఈ మొత్తం మీ పాటల ప్రస్తావనలో దాదాపుగా ఎన్ని పాటలు పాడుంటారు? చాలా అంటే లెక్క లేదు. మీకు సరే మీరు పాడినటువంటి పాటలో మీకు బాగా ఇష్టమైనటువంటి పాట? చీకట్లు బడ్డంక సిందేళ్ళు బడినంక, చీకట్లు బడ్డంక సిందేళ్ళు బడినంక, మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా, సల్లంగరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది, సల్లంగరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది, చీకట్లు పడ్డంక సిందేలు పడినంక, మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా, సల్లంగరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది, నాయంకి మెల్లంగరం అన్నది, పక్షులలికిడి లేని మనుషులలికిడి లేని, బసవన్న సొప్ప కట్ట కొరుకానియాలాన, తాడి చెట్టు కళ్ళు దారెట్టి కారంగా, నడిదాముడే తీరి నా ముద్దు చెల్లింత, రాజోలెరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది, చీకట్లు పడ్డంక సిందేలు పడినంక, మినుగుళ్ళు మిలా మిలా మెరిసిపోవంగా, సల్లంగరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది, సల్లంగరం అన్నది నాయంకి మెల్లంగరం అన్నది. అడగగానే తొందరగా రాదు. ఒక 1000 మంది ప్రేక్షకులు ఉంటే అనర్గళంగా పాఠాలని గుర్తొస్తుంటాయి. అవునవును, కరెక్టే. సార్ రైటర్ గా, డైరెక్టర్ గా, యాక్టర్ గా, సింగర్ గా అంటే ఎన్నో పాత్రలు పోషించారు కదా. మీకు బాగా సంతృప్తినిచ్చేటువంటి పాత్ర ఏదంటే ఏం చెప్తారు? పాటలలోనా? ఇప్పుడు మీరు రైటర్ గా, డైరెక్టర్ గా, సింగర్ గా ఇన్ని పాత్రలు పోషిస్తూ వస్తున్నారు కదా, మీకు బాగా సంతృప్తి ఇచ్చేటువంటి పాత్ర ఏది? వ్రాయడం, పాడడం. ఆ పాటలతో ప్రజల్ని మైమరిపించి వాళ్ళ గుండెల స్థానం సంపాదించాలన్నది నా కోరిక. సంపాదించారు సార్. నీలపురి ఆ సాంగ్ తోనే చాలా ఫేమస్ అయిపోయారు. అసలు ఇప్పటికీ ఆ పాట మర్చిపోరని చెప్పుకుంటున్నాం కదా. సో నిజంగా అందుకనే ఈ సందర్భంగా ఆ అవకాశం కల్పించిన కృష్ణవంశీ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలమ్మా. ఈ పాట వినే
మిక్కిజే మేయర్ గారు పిలిచి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, చందమామ కథలు ఇలాంటి సినిమాల్లో అవకాశాలు ఇవ్వడం జరిగింది. చందమామ కథలు పాట కూడా చాలా బాగా హిట్ అయింది. అట్లా నివురు సినిమాలో కూడా టైటిల్ పాడడం జరిగింది. మొన్న ఆర్కే అదుర్స్ అని ఓటీటీ మూవీ ఆగస్టులో రిలీజ్ అవుతుంది, దానిలో కూడా ఒక పాట ఇప్పుడు ఛాన్స్ ఉందా ఇంకా అది రిలీజ్ అవ్వలేదు కదా, సో అది చెప్పకూడదు. డాన్సర్. ఓకే సార్, మీరు జర్నలిస్టులతో కలిసి కూడా పనిచేస్తారని విన్నారు, ఈ ప్రస్తావన ఏంటి సార్ ఒకసారి చెప్తారా? ఉద్యమ పాటలు నేను ఎక్కువ ఉద్యమ పాటలలో పాడుతూ ఉంటా. దానికంటే ముందుగా కళాకారుడు అంటే తన స్వభావం అంటే ఎట్లా స్పందిస్తాడు, ఎలాంటి పాటలు రాయడానికి ఇష్టపడతాడు, తన మనసులోని స్వభావం ఎట్లా ఉంటుంది అనే దాని మీద నేను పాట పాడుతాను. స్వేదంలో వేదం నేను, వేదంలో ఆ వేదన నేను, కలంలోని గళం నేను, కళాకారుణ్ణి నేను, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్దీపననవుతా సంఘంలో, ఉద్దీపననవుతా సంఘంలో, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, కరకరమని ఎండల్లో కరిగేటి కండనై, జల జల రాలేటి కూలిని దుట చెమటనై, జలకల రాలేటి కూలిను దుట చెమటనై, పస్తు పండె పేదోడి పేగుల్లో ఆకలినై, పస్తు పండె పేదోడి పేగుల్లో ఆకలినై, కష్టజీవి కాచేటి అశ్రువుల ధారనై, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, చాకిరితో అలిసిన తల్లి చంటకమ్మనై, బానిసగా బ్రతుకు నీచు చెల్లి కంట చెమ్మనై, బానిసగా బ్రతుకు నీచు చెల్లి కంట చెమ్మనై, ఏచి ఏచి సోలిన స్త్రీలోకపు శోకమునై, ఏచి ఏచి సోలిన స్త్రీలోకపు శోకమునై, దగాపడ్డ వనితలకు ఉద్యమాల ఊపిరినై, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, ఉదయించే ఉషస్సులు ప్రభవించే యశస్సునై, నిస్వార్థపు ఎదలోతులో వికసించే భావనై, నిస్వార్థపు ఎదలోతులో వికసించే భావనై, మంచితనం మానవతకు ప్రణమిల్లే శిరమునై, మంచితనం మానవతకు ప్రణమిల్లే శిరమునై, మనిషి మమతలున్న మనిషి పద పదమున పల్లవినై, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, పల్లవిస్తూ ఉంటాను పాటలా, దారి చూపుతుంటాను బాటలా, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్వేగాన్నవుతా భావనలో, ఉద్దీపననవుతా సంఘంలో, ఉద్దీపననవుతా సంఘంలో, ఉద్దీపననవుతా సంఘంలో.
అప్పుడు సభలు జరుగుతున్న క్రమంలో ఇట్లా పాటలు పాడుకుంటూ అసలు ఒక్కొక్క పాటలు ఎంత మీనింగ్ ఉంటుంది సార్, ఎంత అర్థాలు. అసలు నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా పెద్దపీటనే వహించాయి. చాలా నిజంగా తెలంగాణ ఉద్యమంలో పెద్దపీట వహించినటువంటి ఈ పాటల ప్రస్తావన గురించి ఏం చెప్తారు సార్? తెలంగాణ వచ్చింది అని అంటే దాంట్లో 90% ఉద్యమకారులు తెలంగాణ గాయకులది పాత్ర ఉంది. నిజం సార్, అందులో 100% నిజం, సందేహమే లేదు. అవును. అయితే మీరు ఇందాక జర్నలిస్టుల గురించి అడిగారు కదా, ఆ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించింది జర్నలిస్టులు. అప్పుడు నేను మెదక్ జిల్లాలో ఉన్నాను. మెదక్ జిల్లాలో ఉన్న క్రమంలో అప్పుడు తెలంగాణ TUWJ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అప్పుడు అక్కడ కీలకంగా మంజీర రచయితల సంఘంతో పాటు వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళు కూడా కలిసి ఎక్కడ సభలు పెట్టినా కానీ కలిసి వర్క్ చేసేవాళ్ళు అనమాట. అయితే వాళ్లకు అంటే నేను కూడా అప్పుడు చిన్నపాటి జర్నలిస్ట్గా చిన్నపాటి పనిచేస్తూ ఉన్నప్పుడు ప్రజాశక్తి, ఆంధ్రజ్యోతి దాంట్లో కూడా నేను జర్నలిస్ట్గా గజ్వేల్ నుంచి పనిచేశాను. నేను దౌలతాబాద్ అని గజ్వేల్ నుంచి కొంచెం దూరం దౌలతాబాద్లో కూడా నేను వర్క్ చేశాను. అయితే అప్పుడు జర్నలిస్టుల యూనియన్ అప్పుడు రామలింగారెడ్డి గారిని అప్పుడు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి విరాహత్ అలీ గారు TUWJ ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు ఆయన నాకు మంచి మిత్రుడు. అప్పుడు మేము ఉద్యమంలో కలిసి వర్క్ చేసినాము. అప్పుడు ఆయన ఆధ్వర్యంలో అప్పుడు తెలంగాణ మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఆయన జర్నలిస్టులు కలం రాగాలు అనే ఒక క్యాసెట్ తీసుకొచ్చారు. జర్నలిస్టులు ఏ విధంగా తన బాధ ఉంటుంది అప్పుడు, ఎందుకంటే తెలంగాణ మీద వాళ్ళు వార్తలు రాసిన, ప్రజా సంఘాలకు సంబంధించిన ప్రజా సమస్యల మీద వర్క్ చేసిన, అప్పుడు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు, పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి కొట్టేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడ్డ జర్నలిస్టులు చాలామంది ఉన్నారు ఇప్పటికీ. అప్పుడు అట్లాంటి జర్నలిస్టులని ఉద్దేశించి భూపాల్ గారు ఒక పాట రాశారు అప్పుడు ఆ ఉద్యమం కోసం. అప్పుడు కలం రాగాలు అనే దాంట్లో ఈ పాట చాలా పాపులర్ అయింది. ఆ పాట నేను పాడి వినిపిస్తాను. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఓ పాత్రికేయుడా కలుపు చేయి. పంజరంలో చిలుక పాత్రికేయుడు కాడు, గొర్ల మందతో కలిసి గొలుసు పోకడపోడు. గొర్ల మందతో కలిసి గొలుసు పోకడపోడు. గొర్ల మందతో కలిసి గొలుసు పోకడపోడు. కార్మికుల కర్షకుల కష్టజీవుల మనిషి, కార్మికుల కర్షకుల కష్టజీవుల మనిషి, కాలమే తన కొరకు చెక్కినట్టి నగిసి. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. కటకట ప్రజలపై కాల సర్పం కాటు, పటపట విరిగేటి రాజకీయపు సీటు. పటపట విరిగేటి రాజకీయపు సీటు. పటపట విరిగేటి రాజకీయపు సీటు. ధరల పన్నుల పోటు ఆత్మహత్యల చాటు. ధరల పన్నుల పోటు ఆత్మహత్యల చాటు. సీక్రెట్లు తవ్వేటి మీరే గదా గ్రేటు. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. చెప్పలేని బాధ గుండెనులి పెట్టంగా, నిప్పు వంటి నిజమ్ముని వేళ్ళ పట్టుకొని. నిప్పు వంటి నిజమ్ముని వేళ్ళ పట్టుకొని. నిప్పు వంటి నిజమ్ముని వేళ్ళ పట్టుకొని. కత్తి అంచుల మీద కలం చలిపించేవు. కత్తి అంచుల మీద కలం చలిపించేవు. కరకు తేలిన మనిషి విలువ గనబరచేవు. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఏ రాజకీయంలో ఎంత శక్తి ఉన్నదో, ఏ రాజ్యహింసతో నెత్తురొంతొడిసెనో. ఏ రాజహింసతో నెత్తురొంతొడిసెనో. ఏ రాజ్యహింసతో నెత్తురొంతొడిసెనో. సత్యశోధన మీద నిత్య ఘర్షణ మీకు. సత్యశోధన మీద నిత్య ఘర్షణ మీకు. చదివేటి పత్రికే నిలువుటద్దం మాకు. నీ పాత్ర సంఘములో గొప్పదోయి ఓ
పాత్రికేయుడా కలుపు చేయి, నీ పాత్ర సంఘంలో గొప్పదోయి. ఓ పాత్రికేయుడా కలుపు చేయి, ఓ పాత్రికేయుడా కలుపు చేయి, ఓ పాత్రికేయుడా కలుపు చేయి. ఇట్లా అప్పుడు చాలా బాగుంది. జర్నలిస్టులకు సంబంధించి అది రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో ఇది బాగా విస్తరించింది సార్ చాలా కలం రాగాలు అని చెప్పేసి అని జర్నలిస్టులు అద్భుతంగా పనిచేశారు అప్పట్లో. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర జర్నలిస్టులు అని చెప్పుకోవాలి. ఓకే. సో అప్పుడు జర్నలిస్టులకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఏం చెప్తారు సార్? మీకు ఏమైనా అనిపించిందా చేంజ్? చాలా అండి. అప్పుడు ఏంటంటే చాలా అప్పుడు ఇంత ఇది లేదు కదా, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. చాలా మారింది. అప్పుడు ఆన్లైన్ కానీ ఈ సెల్ ఫోన్లు కానీ ఇవేవి లేవు. అప్పుడు వాళ్ళు ఒక్కటే కంప్యూటరు ఆఫీస్లో ఉండేది, డిటిపి చేసి దాంట్లో నుంచి అప్పుడు హెడ్ ఆఫీస్కు పంపించుకోవాలి. అప్పుడు ఈ సెల్ ఫోన్లు కానీ ఇమీడియట్గా పంపించుకునేటువంటి పరిస్థితులు అప్పుడు లేవు. అట్లాంటి పరిస్థితులలో అప్పుడు వర్క్ చేసిండ్రు. కానీ అప్పటికి చాలా తేడా ఉంది. అవును, నిజమే సార్. మీకు అంటే తెలంగాణ కోసం మళ్ళీ ఎప్పుడైనా పాట పాడాల్సినటువంటి అవసరం వస్తే ఏ పాట తెరపైకి తీసుకొస్తారు? ఇప్పుడు ఆల్రెడీ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి అవును, ఇంకా కొట్లాట కాకుండా ఉన్న వాళ్ళందరికీ న్యాయం జరిగే విధంగానే ముందుకెళ్ళాలి అని అంతే. అంటే ఇప్పుడు మనం అభివృద్ధిని సాధించి అందరిలో మనం ఒకరం కాకుండా అందరికంటే ముందుండేట్టుగా ప్రజల్ని, కళాకారులను, కవులను అందరినీ కోరుకునేది అదే. అంటే మీ దృష్టిలో తెలంగాణ అంటే ఏంటి సార్? ఒక లైన్లో ఏం చెప్తారు తెలంగాణ కోసం? అంటే మీరు అప్పటి నుంచి ఉన్నారు, తెలంగాణ ఉద్యమం నుంచి ఎన్నో చూసుంటారు. అంటే కాలం మారిన కొద్దీ, రోజులు మారిన కొద్దీ పరిస్థితులుగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా చదవడం అనేది అందరికీ తెలిసి ఉంటే దాని ద్వారా విజ్ఞానం వస్తుంది, అందరు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇంకా మారుమూల గ్రామాల్లో కూడా చేరలేకపోతున్నాయి. వాటి ప్రచారంలో కానీ, పరిసరాలు పరిశుభ్రంలో ఉంచుకోవడంలో కానీ, ముఖ్యంగా మనం తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలంటే మనం సహకరించుకోవాలి. అవును సార్, ముందుగా మనం తర్వాతే ఇతరులు అన్నది ఆలోచన ఉండాలి ప్రతి ఒక్కరిలో. ఒకరినొక్కరు దెప్పిపరుచుకునే రాజకీయాలు కాకుండా సమాజాన్ని గౌరవించే రాజకీయాలు వస్తే బాగుండు అని నా కోరిక. మీరు ఇది అన్నారు కాబట్టి, అంటే మీరు చూసిన ఒకప్పటి రాజకీయానికి ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నటువంటి రాజకీయానికి చాలా తేడా ఉందమ్మా. అప్పుడు ఏం మారిందంటారు? నాయకుడు అంటే నాయకుడే ఉండేవాడు, కానీ ఇప్పుడు ఒక పార్టీలో 100 మంది నాయకులు ఉంటారు. అట్లా అంటే కలుపుగోలు కనంతో పాటు ఒక డిక్టేటర్ దారి చూపించే వాడిని వెనకాల నడిస్తే మార్గం చక్కగా ఉంటుంది అట్లా అని. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో అద్భుతమైనటువంటి జానపద సంపద ఉంది. జానపద గాయకులు ఉన్నారు, ఇక్కడ ఉద్యమ గాయకులు ఉన్నారు. తెలంగాణ అంటేనే కళలకి ఇక్కడ అద్భుతమైన పెట్టని కోట. అయితే తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత వాళ్ళు ఒక జానపద అకాడమీ లాంటిది ఏర్పాటు చేసి జానపద కళల్ని అన్నిటినీ కూడా, అంటే ఇప్పుడు అంతరించిపోతున్నటువంటి చాలా ఇప్పుడు ఇవాళ మనకు తెలియదు, ఇప్పుడు చాలా మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి జానపద కళలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా క్రోడీకరించి వాటిని రికార్డ్ చేసి ఒక జానపద అకాడమీని ఏర్పాటు చేయాలనేది చాలామందిలో ఉన్నటువంటి మాట. ఆ జానపద కళలకు సంబంధించిన ఒక జానపద అకాడమీని పెడితే ఆ జానపద అకాడమీ ద్వారా జానపద కళాకారులని ఆదుకోవడానికి కానీ తెలంగాణ వ్యాప్తంగా లేకపోతే ఈ వారసత్వ సంపద అంతా భావితరాలకు అందించాలని ముఖ్య ఉద్దేశం. వాళ్ళకి మనం చూపించవచ్చు, మా చిన్నతనంలో ఇట్లా ఉండేవాళ్ళు, జానపద కళలు ఇట్లా ఉండేవి అని. ఎందుకంటే రోజు రోజుకి ఈ ఏఐ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి, ఈ మార్పులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మా చిన్నతనంలో మేము ఆడుకున్న ఆటలు ఇప్పుడు లేవు, మేము చిన్నతనంలో పాడుకున్న పాటలు ఇప్పుడు లేవు. అంత మారిపోయింది, మార్పు వస్తూ ఉంది కదా. అట్లనే భవిష్యత్తులో ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక్క మాట అనుకుందాం. ఇప్పుడు ఎస్టీ వాళ్ళు ఉన్నారు, గిరిజనుల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంతకుముందు డ్రెస్ వేసుకునేవాళ్ళు, అంటే సాంప్రదాయ డ్రెస్ వేసుకునేవాళ్ళు. అది పోతున్న కొద్ది ఏమైందని అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరు వేసుకోవట్లేదు, మామూలు సాంప్రదాయంలోనే ఉండిపోయినారు. అవన్నీ కూడా వదిలేస్తున్నారు అనమాట. కాబట్టి దాన్ని గతంలో ఇగో ఇట్లా ఎస్టీ గిరిజన జాతులు
లేకపోతే లంబాడీస్ వాళ్ళు వాళ్ళ వేషధారణ ఇట్లుంటుంది అని మనం ఎట్లా తెలుసుకోవాలి? అవును సార్, నిజం. అవన్నీ మనం ఇంకా ఇవి కనుక ఇట్లనే అంతరించిపోతే ఎగ్జిబిషన్ లో చూడాల్సి వస్తుంది సార్ మనం, అంతే కదా. అందుకోసం అని నేనేమంటున్నా అంటే ఒక జానపద అకాడమీ లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో వీటన్నిటిని పొందుపరిచి ఇది చేస్తే బాగుంటుంది అనేది అభిప్రాయం. సార్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఏదైతే ఇది రాబోయే తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఏదైతే ఇట్లా తీసుకొస్తే బాగుంటుందని చెప్తున్నారు, మరి ఎప్పుడైనా మీరు ఆ ప్రయత్నం చేశారంటే? మీకు చాలా మంది తెలుసు, మాకున్న ఆయుధం పాటలు పాడడమే. పాటల ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. అంతెందుకు, మేము చిన్నప్పుడు పొద్దున్న లేస్తే ఆ ఊర పిచ్చుకల సౌండ్లతోనే అదే మాకు అలారం. ఇప్పుడు అవి లేవు మా పిల్లలు. కాబట్టి ప్రకృతిని మనం ఎంతగా కాపాడుకుంటే ప్రకృతి మనల్ని అంత కాపాడుతుంది. నిజం సార్. ముఖ్యంగా మనందరం ఆరోగ్యంగా ఉంటేనే కదా అభివృద్ధి అనేది రావడానికి. కాబట్టి మన పాత సాంప్రదాయాలతో పాటు ప్రకృతిని పరిరక్షించుకుంటేనే అందరికీ మనుగడ. కాబట్టి అందరికీ దయచేసి చెప్తున్నా, చెట్లను నరకడం ఆపేద్దాం. ప్రతి ఒక్కరం కనీసం ఒక్క మొక్కనన్నా నాటి అవి చెట్లుగా ఎదిగేంత వరకు కాపాడుకుందాం. ముఖ్యంగా నీటిని పరిరక్షించుకుందాం. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా జాగ్రత్తగా ఉన్న నీటిని వాడుకుందాం. ఇలాంటి సందేశాలతోని మేము వీలైనంత వరకు చేస్తున్నారా మళ్ళీ దీని మీద విస్తృతంగా ఏ ప్రచార కార్యక్రమంలో వెళ్ళినా ఇట్లాంటి పాటలు తప్పకుండా 1-2 పాడతాం. ఓకే. సో కొత్తగా కొత్తగా వచ్చేటువంటి కళాకారులు ఎవరైతే ఉంటారో, జానపద గాయకులు, వాళ్లకు మీరు ఇచ్చేటువంటి సలహాలు ఏమి ఇస్తారు సార్? అంటే స్వరజ్ఞానం, శృతి జ్ఞానం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ వచ్చినాక అట్లా జరిగిపోతున్నాయి, చాలా మారిపోయింది. కాబట్టి ఒక పాట పాడడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది. ఆ పద్ధతిని ఫాలో అయితే ఎవరైనా పాడవచ్చు. ఒక్కొక్కరి గొంతు, స్వభావం, వాళ్ళ గాత్రధర్మం వేరులాగా ఉంటుంది. ఎవరైనా హిట్ కావచ్చు. రాను బొంబాయికి రాను ఎంత హిట్ అయింది, అది జానపదమే. కాబట్టి కొంచెమన్నా సంగీతం నేర్చుకొని ఇందులోకి దిగితే పాడే వాళ్ళకి, వినే వాళ్ళకి, అందరికీ బాగుంటుందని. మీరు అంటే నార్మల్గా మీరైనా కావచ్చు, లాస్ట్గా మీ ఫోన్లో విన్న పాట అంటే రెగ్యులర్గా బాగా వినే పాట ఏదైనా ఉందా మీరు పాడిన వాటిల్లోనే? ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెంతో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఓ ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన బడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఓ ఆ నల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెంతో, మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, మానవ కళ్యాణం కోసం పణమొడ్డిన రక్తం ఎంతో, రణరక్కసి కరాళ నృత్యం కాల్చిన పసి ప్రాణాలెన్నో, రణరక్కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ధనవంతుల దుర్మార్గాలకు దగ్ధమైన బ్రతుకులు ఎన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలెంతో,
అన్నార్తులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, అన్నార్థులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం, కరువంటూ కాటుకమంటూ కనిపించని కాలాలెప్పుడో ఓ కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో, గాయపడిన కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, గాయపడని కవి గుండెలలో వ్రాయబడని కావ్యాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన పడబానలెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో, ఆ చల్లని సముద్ర గర్భం దాగిన పడబానలెంతో. తెలంగాణ ఉద్యమంలో మీరు ఎన్నైతే పాటలు పాడారో ఆ పాటలు ప్రజల మీద ఎంతవరకు ప్రభావం చూపించి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణ రావడమే, ఆ పాటల ప్రభావమే తెలంగాణ సాధించడం. అంతేనా? అంతే. సూపర్, ఒక్క వర్డ్లో బాగా చెప్పారు. మీ జర్నీ ఎన్ని ఇయర్స్ గా కొనసాగుతుంది సార్? సార్ అంటే మీ పాటకి సార్ డప్పు తోడైంది. మేమిద్దరం దాదాపు 80s లోనే పరిచయం, నియర్లీ 40 years బాబాజీ నేను. సార్ ఇంకా సార్ కూడా ఒకసారి పరిచయం చేస్తారు. సారథిలో జాబ్ వచ్చిన తర్వాత తమ్ముడితో పరిచయం ఏర్పడింది. ఓకే. అంతకంటే ముందు కూడా జానపదాలు ఈ ఉద్యమ ప్రోగ్రాలలో కలిసేటాడు అప్పుడప్పుడు. కానీ ఇప్పుడు అందరం తను మేడ్చలు, మేము రంగారెడ్డి జిల్లాలో చేస్తున్నాము జాబ్. కాబట్టి డైలీ కలుస్తూ ఉంటాము. కలిసినప్పుడల్లా ఇవే చర్చలు, ఇంకా ఏం చేస్తే ప్రజలకు దగ్గర అవుతాం, మంచి సందేశాన్ని ఇవ్వగలుగుతాం, అట్లాంటివి. నేను 20 years మినిమం 20 years. 20 years అయింది. 20 సంవత్సరాల నుంచి. ఎట్లా ఉంది సార్ వాళ్ళతో అనుబంధం మీకు? అంటే అన్న పేరు బాగా తెలుసు నాకు. అంటే మొదటి నుంచి ఇద్దరం లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నాం కాబట్టి తెలుసు మాకు. డైరెక్ట్ ఇప్పుడు కలవలేదు. ఈ మధ్య కాలంలోనే అంటే ఇప్పుడు ఈ తెలంగాణ ఇదంతా వచ్చిన తర్వాతనే ఇప్పుడు డైరెక్ట్ నేను అన్నతో మాట్లాడాను. ఎందుకంటే నేను చాలా చిన్న ఉన్నా ఆయనకంటే. కాకపోతే నేను అక్కడ ఖమ్మంలో ఉద్యమంలో చేసేవాడిని. తర్వాత హైదరాబాద్ వచ్చాను 2000 సంవత్సరంలో అనుకుంటా. హైదరాబాద్ వచ్చినప్పుడు నేను అటు తర్వాత అన్న వాళ్ళతో కూడా అరుణోదయ నాగన్న గారి ప్రోగ్రాంలలో కానీ యశ్పాల్ గారితో కానీ నాకు అప్పుడే పరిచయము. అట్లా డప్పు ప్లేయర్గా మంచి గాయకుడు కూడా నగేష్. పాడతారా మీరు కూడా? మీరే పాడుతూ మీరే ఒకసారి డప్పు చప్పుడు చేస్తే ఎట్లుంటా చూద్దాం. వీరుల్లారా వీరావణితల్లారా అమ్మా రుణము కైరణములొరిగినారా, వీరుల్లారా వీరావనితల్లారా అమ్మా రుణము కైరణములొరిగినారా, తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, తెలంగాణలోన కంటి చెమ్మల్లారా, అని నెత్తురు దిమ్మినారా, వీరుల్లారా వీరావనితల్లారా అమ్మా రుణము కైరణముల ఒరిగినారా. చాలా సందర్భాలు. ఇప్పుడు సకల జనుల సమ్మె అప్పుడైతే అందరికీ భావోద్వేగమే. ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి వాడలో అందరూ ఉద్యమం చేసిండ్రు. అప్పుడు గాయకులు, రచయితలు కాదు, ప్రజలందరూ అందరి ఉద్యమం కలిసి పోరాడారు. అప్పుడైతే చాలా ఉద్వేగానికి గురైనాం. అసలు ఇట్లాంటిది చూస్తామా అని అనుకున్నాం. అని అది జరిగింది కాబట్టి తెలంగాణ వచ్చింది మరి. ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి నాయకులు ఎవరినైనా అంటే పర్సనల్గా కలవడము, వీటి గురించి ఇంకా ముందుకు విస్తృతంగా తీసుకెళ్లాలన్నటువంటి ఆలోచన చేస్తున్నామని చెప్పారు కదా. లీడర్స్ ఎవరినైనా కలవడం జరిగిందా? లీడర్స్ వేదిక ఉండి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు బహిరంగ సభలో ఉన్నప్పుడు కళాకారులుగా మా వంతు బాధ్యతగా ప్రజలకి ఏం కావాలి, మనం ఎట్లయితే అందరం ఆరోగ్యంగా ఉంటాం, ఎట్లా ముందుకు పోతాం అనేది ఈ పాట ద్వారా చెప్పడమే. నాయకులను కలిస్తే ఆ నాయకుల స్పీచ్ తోటి ఆగిపోతుంది. కానీ ఎప్పుడే 10,000 మంది 50,000 మంది ఉన్న దగ్గర మా గలం ద్వారా సందేశాన్ని అందించడానికే ప్రయత్నం చేస్తాం. నేటి తెలంగాణను చూస్తే ఏమనిపిస్తుంది సార్? సంతృప్తి అనిపిస్తుందా? సంతృప్తిగానే ఉంది, కానీ ఇంకా కొంచెం బాగుంటే బాగుండేది. మీరు మా ఛానల్ ద్వారా కూడా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. మీ మనసులో ఏమైనా బాబాజీ ఆల్రెడీ ప్రిపేర్ అయిన చెప్పండి సార్, పర్లేదు. మీరు చెప్పాలనుకున్నవి, చెప్పకుండా ఉన్నవి ఏవైనా ఉంటే తప్పకుండా మా మీడియా ముఖంగా మీరు చెప్పొచ్చు.
అంటే ఇప్పుడు ఇంకా అంటే విద్యార్థులకు సంబంధించి కానీ విద్యా ఉద్యోగాలు ఇంకా ఎక్కువ మందికి అవకాశం అంటే తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని చెప్పేసి అని అనుకున్నటువంటి సందర్భంలో ఎక్కువ ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఎడారి లాంటి ప్రాంతంలో నీటి వసతి ఎక్కువ కల్పించాలి. అట్లాంటి పరిస్థితి వచ్చింది. దాన్ని అంటే దాన్ని కంటిన్యూ చేసుకునేటువంటి పరిస్థితులు రావాలి. ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు దాదాపు ఇప్పుడు వర్షాకాలం ఎల్నినో కారణంగా ఇప్పుడు అసలు వర్షాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు దాదాపు జూలై నెలగా అయిపోతుంది. దాదాపు ఇప్పుడు బ్రహ్మాండంగా కృష్ణానది బ్రహ్మాండంగా పారుతూ ఉండాలి. అవును సార్, మనం జూలై అంటేనే ఒక ప్రిన్సిపల్ మంత్ గా చెప్పుకుంటాం. శ్రీశైలం ఫుల్ గుండి శ్రీశైలం నుంచి వరద రూపంలో నాగార్జున సాగర్ ఫుల్ అయిపోయి మనం కిందికి 24 గేట్లు వదిలేసి బ్రహ్మాండంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ కుడి కాలువ ఎడమ కాలువకి నీళ్లు వదిలి పచ్చగా ఉండాల్సినటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇటు వాతావరణ పరిస్థితుల వల్ల ఇప్పుడు రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకోసం రైతుల మీద కూడా మీ పాట ఉందా? ఒకసారి పాడండి. అన్ని సమస్యల మీద ఖచ్చితంగా 10 పాటలు ఉంటాయి మా దగ్గర. ఓకే. ఎక్కడ ఏ సందర్భమైనా రైతులు కానీ మహిళలు కానీ చిన్నపిల్లలు కానీ ఈ గుట్కాల వల్ల సిగరెట్ల వల్ల తాగుడు వల్ల తర్వాత ఈ రోడ్డు భద్రత ప్రతి అంశం మీద సో మీరు చెప్పాలనుకుంటున్నవి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వానికి మీ పాటల రూపంలో తీసుకొస్తున్నారు. అంతేమ్మా. సూపర్ సార్. ప్రభుత్వానికి దాంతో పాటు ప్రజలకు రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. కరువు కాటకం రావద్దంటే చెరువులు బాగు చేసుకో, చెరువులు బాగు చేసుకో, మీ చెరువులు బాగు చేసుకో. చెరువు నీటిలో సేద్యం చేసి కరువును దూరం చేసుకో, కరువును దూరం చేసుకో, మా కరువును దూరం చేసుకో. ఆక్రమించిన చెరువు భూములను తక్షణమే సరి చేసుకో, తక్షణమే సరి చేసుకో, తక్షణమే సరి చేసుకో. కాకతీయుల కాలం నాటి చెరువులు తయారు చేసుకో. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. చెరువు ఒక్కటి నిండుగా ఉంటే కరువు ఉండదు తెలుసుకో, కరువు ఉండదు తెలుసుకో, కరువు ఉండదు తెలుసుకో. చెరువు భూమిలో సెంటు కూడా చేజారకుండా కాపాడుకో, చేజారకుండా కాపాడుకో, చేజారకుండా కాపాడుకో. ఎండాకాలం ఎండల్లో నా పూడిక మొత్తం తీసుకో, పూడిక మొత్తం తీసుకో, పూడిక మొత్తం తీసుకో. ఏటేటా ప్రతి ఏటా ఇంకా నీటి నిల్వలను పెంచుకో. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. వర్షపు నీటిని పొదుపుగా వాడి చెరువు నిండా నీరుంచుకో, చెరువు నిండా నీరుంచుకో, చెరువు నిండా నీరుంచుకో. బావుల్లో నా బోరుల్లో నా భూగర్భ జలం పెంచుకో, భూగర్భ జలం పెంచుకో, భూగర్భ జలం పెంచుకో. పత్తి మిర్చి పంటేదైనా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకో, డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకో, డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకో. పంటలు బాగా పండించి 10 మందికి మార్గం చూపుకో. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. రైతన్నా నువ్వు బంగారం పండించాలి, పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. పూలన్నా నువ్వు బ్రహ్మాండంగా బ్రతకాలి. సూపర్. ప్రతి ఒక్క
అంటే ఇప్పుడున్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ మీద కూడా మీ దగ్గర పాటలు ప్రభుత్వాన్ని ఇవి మీరు పాడిన పాటల్లో బాగా ప్రభుత్వం దృష్టికి వెళ్ళినటువంటి ఏమన్నా ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు ప్రాబ్లమ్స్ మీద మీరు పాడుతున్నారు, రైతన్న గురించి కావచ్చు, నీళ్ళకు సంబంధిత జర్నలిస్టుల గురించి పాడారు, ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రతిది పాట రూపంలో మీరు ఇస్తున్నారు కదా, ఏదైనా బాగా సీరియస్ గా ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది ఏదైనా ఉందా? యూట్యూబ్లో వచ్చేటి అన్ని దాదాపుగా ప్రభుత్వానికి చేరుతూనే ఉంటాయి. అంటే వాళ్ళు మీతో మాట్లాడడం కానీ ఏదైనా అట్లా ఉండేది. ఇప్పుడు ఎందుకంటే మేము ప్రభుత్వ ఉద్యోగులంగా చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం చెప్పిందే మేము ప్రచారం చేయాలి. ఓకే, మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా కాకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలి, అది మా డ్యూటీ. అలాగే సమాజం మీద ఉన్నటువంటి మాకున్న ఇంట్రెస్ట్తోని సమాజం పట్ల కొన్ని మేమే రాసుకొని పాడడం. ఉదాహరణకి వల్లంపట్ల నాగేశ్వరరావు గారు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు, అంటే పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం, సకల జీవరాశులు అన్ని బతుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అది అప్పటి నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా మన ప్రభుత్వం వారు మూసి ప్రక్షాళన చేయాలి, మురికి శుద్ధి చేయాలి, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి కదా. ఎప్పటి నుంచో సుజలాం సుఫలం అని కీర్తించబడుతున్నటువంటి మన భారతదేశం కేవలం మన అజాగ్రత్త వల్ల ఎలా మారుతుంది అన్న సందేశాన్ని ఆనాటి నుంచి నేటి వరకు వస్తూనే ఉంది. అందుకే ఒక్కసారి మళ్ళీ అందరూ కనువిప్పు కోసం, అంటే ప్రతి మనిషి బాధ్యతగా ఎదిగి నీటిని ఎలా వాడుకోవాలి, నీరు రావాలి అంటే ఏం చేయాలి, ప్రకృతికి మనం ఎంత సహకరించాలి అనేది తెలుసుకుంటారని దానికోసం. తప్పకుండా. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతుంది భారతం. బలవుతుంది భారతం. మురికితో మూలుగుతోంది మూసీ నది హృదయం, కుళ్ళుతో కుములుతోంది హుస్సేను సాగరం. మురికితో మూలుగుతోంది మూసీ నది హృదయం, కుళ్ళుతో కుములుతోంది హుస్సేను సాగరం. కలుషితమైపోతోంది భూగర్భ జలము, కలుషితమైపోతోంది భూగర్భ జలము. బడబాగ్నిగా రగులుతోంది ధరణి ఆద్యంతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతోంది భారతం. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతోంది భారతం. శవాలు పుణ్య నది గంగలు, కాలుష్య నివారణను త్రొక్కినాము తుంగలు. కోలాడే శవాలు పుణ్య నది గంగలు, కాలుష్య నివారణను త్రొక్కినాము తుంగలు. పరిశ్రమల విషములు గోదావరి గుండెలో, పరిశ్రమల విషములు గోదావరి గుండెలో. జీవరాశి బలవుతుంది పాతపరుల అండలు. సుజలాం మన దేశం పుణ్య నదుల ప్రదేశం, అవుతుంది కలుషితం బలవుతోంది భారతం. స్వార్థం అజ్ఞానంతో కొలితే మరణం, తప్పు తెలుసుకోకుంటే తప్పదింక ప్రమాదం. స్వార్థం అజ్ఞానంతో కొలితే మరణం, తప్పు తెలుసుకోకుంటే తప్పదింక ప్రమాదం. జలముల సద్వినియోగం కావాలి మన ధ్యేయం, జలముల సద్వినియోగం కావాలి మన ధ్యేయం. ఆనాడే భారతం నిజంగా సుజలాం, ఆనాడే భారతం నిజంగా సుజలాం, ఆనాడే భారతం నిజంగా సుజలాం. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా. పరాయి వాడు వాడంటూ ఎవ్వరు అనరాదురా. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే.
హిందువులు ముస్లిములు క్రైస్తవులను విభజన నమ్మకాలలో కానీ అమ్మకాడ కాదులే, నమ్మకాలలో కానీ అమ్మకాడ కాదులే, నమ్మకాలలో కానీ అమ్మకాడ కాదులే. పాల కొరకు పొదుగు కోస్తే నెత్తురొచ్చులే, వాళ్ళ కొరకు పొదుగు పోస్తే నెత్తురొచ్చులే, రెచ్చగొట్టి చిచ్చు పెడితే మతం ముచ్చులే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఇరుగు పొరుగు కలిసుంటాం బాబాయ్ పిన్ని అంటాం, ఇరుగు పొరుగు కలిసి ఉంటాం బాబాయ్ పిన్ని అంటాం, రంజాను దీపావళి అందరి పండుగలంటాం, రంజాను దీపావళి అందరి పండుగలంటాం. అనుమానపు చూపులతో అనుక్షణం గండమే, అనుమానపు చూపులతో అనుక్షణం గండమే, మతమారణ కాండలతో దేశం సుడిగుండమే. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. కార్మికులు కర్షకులు ఇంజనీర్లు డాక్టర్లు, కార్మికులు కర్షకులు ఇంజనీర్లు డాక్టర్లు, శాస్త్రజ్ఞులు మేధావులు అమరవీరులెందరూ, శాస్త్రజ్ఞులు మేధావులు అమరవీరులెందరూ. మతాల మర్మం వత్తని మానవ ధర్మమే ముద్దని, మతాల మానవ వద్దని మానవ ధర్మమే ముద్దని, తమ రక్తం దారపోసి జీవనదులు చేశారు. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే. ఎన్నో అంటే అర్థాలు చెప్పేటువంటి పాటలు పాడుకుంటూ అందరినీ అంటే అందరిలో ఒక ఇన్స్పిరేషన్ గా నిలుస్తున్నారు. నిజంగా సూపర్ సార్. సో కొత్త ప్రాజెక్టులు ఏం చేస్తున్నారు సార్? అంటే మీ అభిమానులు మీ నుంచి కొత్తగా ఏం ఆశించవచ్చు, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రయత్నాలు చేస్తున్నాము. అంటే కొత్తగా ఏ సమస్య మీద సమస్యల మీద రాయడం, అలాగే జానపదాల ద్వారా ఇంకా చాలా మందిని రంజింపజేయాలనుకోవడం చేస్తున్నాం ప్రయత్నం. సోషల్ మీడియా అనేది ఈ మధ్య కాలంలో అంటే ఎక్కడున్న ఏ దేశంలో ఉన్నా కానీ ఒక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఎక్కడ వరల్డ్ మొత్తంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. మరి ఇదే సోషల్ మీడియా వేదికగా జానపద గాయకులు కావచ్చు ఎవరన్నా తెరపైకి రావడం జరిగింది సార్ ఇంతవరకు? తెలియనటువంటి వాళ్ళు కూడా అదే సోషల్ మీడియాని ఉపయోగించుకొని తెరపైకి రావడం జరిగిందా? వచ్చింది చాలా మంది. ఇప్పుడు వచ్చే పాటలన్నీ అవే కదా. ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి పెద్దమ్మలు అమ్మమ్మలు వాడిన పాటలు, బాయిలోనే బల్లి పలికే గాని, అవునవును, ఇట్లాంటి పాటలన్నీ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సేకరించి మీడియా ఉండబట్టే కదా అంత ప్రొజెక్ట్ అయింది అది. అవునవును. కాబట్టి మీడియాను మంచిగా సో అంటే ఎంతవరకు ఉపయోగపడుతుంది అని చెప్పి సోషల్ మీడియాను మంచిగా వాడుకుంటే అది మనకు మంచి చేస్తుంది, చెడుగా వాడుకుంటే చెడు చేస్తుంది. అంతే, అర్థం లాంటిది అది. మీరు పాటలు పాడతారు చెప్తారు అరచేతిలో వైకుంఠం అని జూపల్లి గారు. అంటే దాన్ని వాడుకునే పద్ధతిని బట్టి మనకు అదే రిటర్న్ వస్తుంది. నిజాన్ని కూడా అబద్ధంగా ఇవాళ ప్రాపగండా అవుతుంది చాలా విషయాలలో. అవును, అట్లాంటివి కూడా ఉన్నాయి. మంచి అవుతుంది, చెడు కూడా అవుతుంది. అంటే మనం ఎట్లా వాడుకుంటున్నాం అన్న దాని మీదనే డిపెండ్ అయి ఉంది నిజంగా. ముఖ్యంగా ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి మొబైల్ పట్ల. వాళ్ళకు వీలైనంత వరకు మంచిగా నేర్పేయడానికి ప్రయత్నం చేయాలి. సో మీరు పాటలు పాడతారు కాబట్టి మీకు ఇష్టమైన గాయకులు ఎవరైనా ఉన్నారా? పేరు చెప్పండి. గాయకులు గానీ ఇష్టమైన రచయిత ఒకరు. ఇప్పుడు రెండు కళ్ళల్లో ఏది ఇష్టం అంటే ఏం చెప్పలేం కదా. అట్లా సుశీల గారు, జానకి గారు, ఆశా భోస్లే గారు, మమ్మల్ని గారు, బాలు గారు, పాటలు పాడే వాళ్ళందరూ ఇష్టమే. మీ జీవితాన్ని మార్చిన పాట అంటే ఏం చెప్తారు? నా జీవితాన్ని మార్చిన పాట అంటే నేను నాగేటి సాళ్లలో నా తెలంగాణ అనే చెప్తా. అదే ఎందుకంటే నందిని సిద్ధారెడ్డి గారు ఆ పాటని అంత ఇదిగా రాసిండ్రు దాన్ని. అది 2010లో నంది అవార్డు వచ్చింది దానికి. దాన్ని సినిమాలో జేసుదాస్ గారు పాడినరు. పోరు తెలంగాణ నారాయణమూర్తి గారి సినిమాలో జేసుదాస్ గారు పాడినరు. జేసుదాస్ గారు కూడా అదే సేమ్ ట్యూన్లోనే పాడినరు. అంటే నేను గుర్తింపు పొందడానికి అదొక కారణం అని చెప్తాను. ఓకే, సో మీరు సార్? చివరిగా ఈ మధ్యనే అందశ్రీ గారి జయంతి ఉత్సవంలో కూడా పాల్గొన్నాం. అయితే కళాకారులుగా ఉన్నత శిఖరాన్ని అధిరోహించిండు.
అట్లా ప్రతి కళాకారుడికి ఆ స్థితి రావాలని కోరుకుంటూ ఆయనకు నివాళిగా బాబాజీ గారి ఆ పాటను ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. తప్పకుండా. అంటే దానిలో ఆయన రాసిన సాహిత్యంలో మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అని ఎంత సందేశాన్ని ఇచ్చాడో అవును సార్. ఒక్కసారి ప్రేక్షకులందరికీ సవినయంగా వీలైనంత వరకు మంచిని చేద్దాం, సమాజాన్ని కాపాడుకుందాం, ప్రకృతిని పరిరక్షించుకుందాం, మన భావితరాలకు మంచి ప్రకృతిని అందిద్దాం, మంచి భవిష్యత్తునిద్దాం. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు. జాడ ఉన్నడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలా చూస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా, చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాలు దిగజారుతున్నడోయమ్మా, దిగజారుతున్నడోయమ్మా, దిగజారుతున్నడోయమ్మా. అవినీతి పెనువాశ అంధకారములోన, అవినీతి పెనువాశ అంధకారములోన సిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు, మానవత్వం ఉన్నవాడు. సూపర్ సార్, సూపర్. ఎన్నో పాటలు మాకు అందించారు. చాలా వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. అన్ని మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణలో ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ప్రతిదీ వినిపించారు. చాలా సంతోషం. ముఖ్యంగా చివరిగా ప్రజలకు కావచ్చు, మీ అభిమానులకు కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి కావచ్చు, ఏదైనా అంటే ఏదైనా రిక్వెస్ట్ కావచ్చు, మీ అభిమానులకి సందేశం కావచ్చు, ఏదైనా చెప్పదలుచుకున్నారా చివరిగా? ఏదైనా పర్యావరణాన్ని కాపాడుకోవాలి మేడం. ప్రధానమైంది ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకుంటే తప్ప మనకి మనుగడ లేదు. ఎందుకంటే ఈసారి దాదాపు 48-50 డిగ్రీస్ని మనం చూసినాం. ఈ ఎండలకి దాదాపు 60 పైన పడ్డ వాళ్ళు చాలామందిని కోల్పోయినాం మనం. కాబట్టి పర్యావరణాన్ని ప్రధానంగా మనం ఇప్పుడు ఈ పర్యావరణం కారణంగానే ఆ ఎలినినో వల్ల వర్షాలు లేక ఇవాళ రైతులు అల్లాడుతున్నారు. ఇవాళ నీళ్లు లేవు. మన నాగార్జున సాగర్ ఇవాళ నీళ్లు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. అంటే పైన పడట్లేదు, ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఎలినినో కారణం పర్యావరణమే. సో అదే అందరూ కూడా కలిసికట్టుగా పోరాడి మంచిగా కాపాడుకుంటే పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనేది ప్రధానమైంది. ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరిస్తే పర్యావరణాన్ని కాపాడినట్టే. నిజం సార్, అందరూ బాధ్యతగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మీ సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.